రండి అందరికీ నమస్కారం. గ్రూప్ డు గ్రూప్ 2 సంబంధించి ఏపీపీఎస్సీకి 2023లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఏందైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ రాసి అండ్ ఇంటర్వ్యూలో అటెంప్ట్ చేసి అండ్ టైపింగ్ టెస్ట్ అటెంప్ట్ చేసి క్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా నిన్న నైట్ అయితే మనకైతే ఫైనల్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా అయితే జాబ్ అయితే వచ్చినట్టండి. సో వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి అయితే అందరూ కూడా కంగ్రాచులేషన్ అండి. సాధించిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్. సో మీ సైడ్ నుంచి ఏమైనా కామెంట్స్ ఏమైనా వస్తే మాకు తర్వాత భవిష్యత్తులో ఎవరికైనా మనకి ఎలా గైడెన్స్ చేయాలి ఏంటని చెప్పేసి ఒక అవగాహన ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఏమైనా గైడెన్స్ ఉంటాయండి. సో ఇది ఏంటంటే క్రాక్ చేసిన వాళ్ళు క్రాక్ చేయలేని వాళ్ళు కూడా ఇవ్వండి. ఎందుకంటే రెండు బేస్ చేసుకొని అయితే చేయాలి. ఇప్పుడు కూడా ఏ పొరపాట్లు చేశారు ఇది చెప్తారు, వీళ్ళు ఏమేమి చేశారని వీళ్ళు చెప్తారు. సో ఇది అయితే మీరు సజెషన్స్ అయితే ఇవ్వండి. సో మనం అయితే రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో మొత్తం వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. అప్పుడైతే మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది. మొత్తం అయితే పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు అయితే 25 పేజీలు ఉన్నాయి. 25 పేజీలు కూడా మీకు అయితే కిందనే నేను డిస్క్రిప్షన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు రిజల్ట్ అయితే మీరు చూసుకోవచ్చు ఎవరెవరు వచ్చేవారు ఏంటనేది. సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో కూడా కొంచెం కామెంట్ చేయండి. మా వీడియో ఎంతవరకు అందుతుంది ఏంటనేది తెలియడం అయితే జరుగుతుంది. సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మనం ఏంటంటే www.appsc.comలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ డైరెక్ట్ రికమెండేషన్ లో ఉంటుంది. సో అందులో ఏంటంటే మనకి సెలెక్టింగ్ లిస్ట్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. దాంట్లోకి మీకు సెలెక్టింగ్ నోటిఫికేషన్ పోస్ట్ గ్రూప్ 2 సర్వీస్ జనరల్ అండ్ లిమిట్ రికమెండేషన్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఎలాగ పీడిఎఫ్ ఫైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే 2023 నవంబర్లో రిలీజ్ అయిన పోస్టులది సంబంధించి 2026 జనవరిలో అయితే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే ఉండడం జరిగింది. సో అందులో అయితే జోన్ 1 వచ్చేసి మల్టీ జోన్లో వచ్చేసి 4 అయితే ఉండడం అయితే జరిగింది. మీ ఆల్ టికెట్లు అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. అంటే పీసీ సబ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి గ్రేడ్ 2 వచ్చేసి ఇదైతే స్టాంప్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇందులో కూడా జోన్ 1లో ఇద్దరు అయితే పాస్ అవడం అయితే జరిగింది. జోన్ 2లో 4, జోన్ 3లో 1, జోన్ 4లో ఒక 9 నంబర్స్ అయితే అలాగా రావడం అయితే జరిగింది. అంటే నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్ వచ్చేసి మనకైతే జోన్ 1 వచ్చేసి ఒక 36 మంది దాకా 30 మంది దాకా అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. జోన్ 2లో మన ఈస్ట్ గోదావరిలో వచ్చేసి కూడా ఒక 15 మంది దాకా అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. జోన్ 3 కూడా అంతే, ఇంకా 20 మంది అలాగా. జోన్ 4లో కూడా అలా ఉండడం అయితే జరిగింది. అండ్ అసిస్టెంట్ ల్యాబ్ ఆఫీసర్ వచ్చేసి ఇది ఏపీ లేబర్ పోస్టులకు సంబంధించింది అయితే జోన్ 1లో ఒక 5. సో మీరు ఏంటంటే మీ రోల్ నెంబర్ ప్రకారంగా ఎవరి రోల్ నెంబర్ వచ్చింది ఏంటన్నా చెక్ చేసుకోండి. దీని తర్వాత సరిపోతుంది. ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి సంబంధించింది అయితే మనకైతే ఆల్ టికెట్లు అయితే ఉండడం అయితే జరిగింది. జోన్ 1లో వచ్చిందా, జోన్ 2లో కూడా వచ్చిందా అన్నది. సో ఇలాగ ప్రతి పోస్ట్కి సంబంధించింది అయితే ప్రతిది కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ పోస్ట్లో సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మాకు కొంచెం మోటివేషన్ ఇవ్వడానికి అయితే జరగడం అయితే జరిగింది. సో వన్స్ మోర్ ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ సర్టిఫికేట్లు అన్ని వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మీకు పోస్ట్లో అయితే మీకు పోస్టింగ్ ఆర్డర్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏం చేయాలి ఏంటనేది మీకు అక్కడైతే గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా లైఫ్లో మీరు ఇంకా మరి ఇంకా వేరే హై లెవెల్లో సాధించడానికి అయితే కృషి చేయండి. సో దానివల్ల ఏంటంటే మీరు ఉన్న పోస్టుల నుంచి ఇంకా హై రేంజ్కి అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఓకే అండి, అందరూ కూడా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఈ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ అండి అందరికి కూడా.